ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 89వ సంకీర్తన 29వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్లారా, చదవబడిన ఈ వాక్య భాగంలో మరి మూల పురుషుడైన దావీదు కుటుంబం కొరకు, దావీదు సంతానం కొరకు, దావీదు రాజ్యము శాశ్వత కాలము ఉంచుతానని చెప్పాడు. ఇది ఎంత గొప్ప వాగ్దానం దేవుని బిడ్లారా. ఈ రోజున నీ సంతానము స్థిరముగా నిలిచి ఉండాలని, నీ సంతానము అభివృద్ధి చెందాలని, నీ సంతానము భూమి ఆకాశం ఉన్నంత వరకు నిలిచి ఉండాలని దేవుని కోరిక. అయితే అపవాది అయిన సాతాను ఎవరిని మృంగుదమా అని, ఏ కుటుంబమును పాడు చేద్దామా అని వాడు తిరుగుతూ ఉంటాడు. సిగ్గులేని వాడు తిరుగుతూ ఉంటాడు కదండి. కనుక మన యేసయ్య ఉద్దేశం ఏంటో తెలుసా అండి? నీ కుటుంబాన్ని శాశ్వత కాలము, శాశ్వత కాలం అంటే ఏంటి? పరలోక రాజ్యములో నీ కుటుంబము నిలిచి ఉండాలని కోరుకుంటున్నాడు. భూమి ఆకాశం ఉన్నంత వరకు నీ తర్వాత సంతానం, నీ పిల్లల 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 సంతానం అలాగూ భూమి ఆకాశం ఉన్నంత వరకు నిలపాలని కోరుకుంటున్నాడు. ఎంత ధన్యుడవు, ఎంత ధన్యురాలు దేవుని బిడ్డ. ఈ రోజున చాలా కుటుంబాలు కనుమరుగైపోతున్నాయిగా. చాలా కుటుంబాలు పతనానికి దారి తీస్తూ ఉన్నాడు సాతానుగాడు. దండం పెట్టి చెప్తున్నాను, ఈ ఉదయకాలం నీ కుటుంబాన్ని నా దేవుడు శాశ్వత కాలము దీవించునుగాక. మీ కుటుంబాన్ని దేవుడు భూమి ఆకాశం ఉన్నంత వరకు దీవించునుగాక. అయితే ఈ మాట వినగానే నీ నోటి నిండా నవ్వు కలిగిందిగా. ఈ మాట వినగానే నీ గుండెల్లో ఆనందం ఉప్పొంగుతుందిగా. మంచిదే బిడ్లారా. అయితే ఎందుకు దేవుడు దావీదు గారికి రాజైన తర్వాత ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు అని కాస్త మనం ఆలోచన చేస్తే చాలా కారణాలు ఉన్నాయి, చాలా విషయాలు చెప్పొచ్చు. కానీ మరి నేను ఒక మాటను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. కృతజ్ఞత గలవాడై బ్రతికాడు. ఆమెను చెప్దామండి. కృతజ్ఞత అండి. నీ జీవితంలో కృతజ్ఞత కలిగి బ్రతకాలి. నీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత చూపాలా లేదండి? అందుకనే ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని క్రొత్త నిబంధనలో దశలోనికులో రాయబడి ఉంది కదండి. బిడ్లారా వినండి. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుడు నీకు చక్కటి ఇల్లు ఇచ్చాడు, చక్కటి కారు వాహనాన్ని ఇచ్చాడు, కృతజ్ఞత కలిగి ఉన్నావా? చక్కటి కుటుంబాన్ని, భార్య పిల్లల్ని ఇచ్చాడు, ఏ రోజైనా థ్యాంక్స్ గివ్ దేవునికి చెప్పావా? ఈ రోజున చాలా మంది కృతజ్ఞత లేని వారిగా బ్రతుకుతున్నారు. చాలా మంది దేవుడు చేసిన మేలులకు మరి వాటన్నిటిని మరిచిపోయి భక్తిహీనులుగా మారిపోతున్నారు. ఈ ఉదయకాలం ఎందుకో పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఓ నా కుటుంబ సభ్యులారా, దైవ జనాంగమా, పరిశుద్ధ పిల్లలారా, మీతోనే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మీ కుటుంబంతోనే మాట్లాడుతున్నాడమ్మా. కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలా మంది దీన్ని మర్చిపోయారు కదా. సంఘానికి కృతజ్ఞత లేకుండా మారిపోయారేంటమ్మా? చాలా మంది దేవునికి కృతజ్ఞత లేకుండా మారిపోయారేంటమ్మా? చాలా మంది దైవజనుడు ప్రయాసపడుతుంటే మరి మనం సహకరించాలి. మా కుటుంబానికి ఎంతో మేలు చేశాడు, ప్రార్థన చేసేవాళ్ళు, సేవకులకు కూడా మేము కృతజ్ఞత కలిగి బ్రతకాలనే ఆలోచన ఎందుకమ్మా మానేశావు? తప్పు కదా. దేవుని బిడ్లారా, నీవు చేసిన కార్యాన్ని మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను మీకు ప్రతిఫలం ఇవ్వలేకపోవచ్చు, ప్రజలు చేసిన మేలుకి మీకు ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు, కానీ ఆకాశమును భూమిని కలగ చేసిన దేవుడు నిశ్చయముగా నీ కుటుంబాన్ని స్థిరపరచునుగాక, శాశ్వత కాలము స్థిరపరచునుగాక. దేవుని బిడ్లారా, కృతజ్ఞత ఒక మాట చెప్పన, ఫీల్ అవ్వద్దే.
ఏంటో తెలుసా? మనం పనికిరాని ఎంగిలి మెతుకులు అలా డస్ట్బిన్లో వేసే బదులు అలా రోడ్డు మీద వేసినందుకు ఒక కుక్క వచ్చి తింటుంది. తిన్న ఆ కుక్క అండి మన ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఒక్కొక్కసారి మనం రాళ్ళు తీసుకుని దాన్ని కొడతాం, అయినా అటు పోయినట్టు పోతుంది, మరలా వచ్చి ఇక్కడ ఉంటుంది. అప్పుడు 2-3 సార్లు ఆ కుక్కను కొట్టేసి అనుకుంటారు, దీనికి కృతజ్ఞత కలిగి ఉంది, మనం వేసిన ఎంగిలన్నం తిని ఇది మన చుట్టే తిరుగుతుందని ఆ ఇంటి యజమానులు గుర్తించి దానికి ఒక ముద్ద రోజు అన్నం వేయటం ప్రారంభిస్తారు. ఆ కుక్క ఉన్నంతకాలం దాన్ని కాస్త గమనించుకుంటారు. అవునా కాదండి? చూడండి, కుక్కకి కృతజ్ఞత ఉంది, కానీ మన జీవితంలో ఎక్కడైనా మర్చిపోయామేమో అని గుర్తు చేసుకొని ఈ ఉదయకాలం దేవునికి నువ్వు థ్యాంక్స్ చెప్పగలిగితే ఆయన మీ కుటుంబాన్ని శాశ్వత కాలం ఆశీర్వదించునుగాక. ఆమెన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నాయనా దావీదు సంతానాన్ని శాశ్వత కాలము భూమి ఆకాశం ఉన్నంత వరకు స్థిరపరిచావు. ఎందుకంటే దావీదు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి నీకు చెల్లించాడు, కృతజ్ఞత కలిగి బ్రతికాడు. అలాగూ మేము ఈ వాక్యం వింటున్న బిడ్డలు బ్రతికి రాకడకు సిద్ధపడినట్లుగా సహాయం చేయమని, ఇది మొదలుకొని కృతజ్ఞత హృదయంతో నింపమని యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదూ. ఈ యొక్క అనుదిన వాత్సల్యత దైవ వర్తమానాలు మీ బంధువులకి, స్నేహితులకు, శ్రేయాభిలాషులకు షేర్ చేయండి. ఇది తప్పేం కాదు, ఎందుకంటే దేవుని వాక్యం మనం అనేకులకు పంపిస్తున్నాం గనుక మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.